జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై మాసంలో వార ఫలాలు. జూలై 7వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ముందు మనం చూద్దాం. మేషరాశి అధిపతి అయిన మంగళ మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఈ నెల 13వ తారీఖు మేషరాశి నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తారు. గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, మిథున రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము, కర్కాటక రాశిలో శుక్రుడు మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరి సంచారము, కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారము, భూమిని అతి వేగంగా చుట్టి వచ్చే 12 రాశిని అతి వేగంగా చుట్టి వచ్చే చంద్రుడు ఈ వారము కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అంటే ఈ 3 రాశుల్లో చంద్రుడు ఉంటాడు ఈ వారం మొత్తం మీద. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు. ఈ వారం ఏమన్నా విశేషాంశం ఉందా గోచర గ్రహస్థితుల్లో? మరియు ఈ వారము ఏ పరిహారం చేసుకోవాలి, అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ వారము స్వస్థానగతుడయ్యి ఈ 2 గ్రహాలు ఉన్నాయి. ఒకటి మంగళ్ మరియు వక్రించిన శనేశ్వరుడు, వీరిద్దరు కూడా స్వస్థానగతుడై ఉన్నారు. పోయిన వారం దాకా బుధ భగవానుడు మిథున రాశిలో స్వస్థానగతుడై ఉన్న ఇప్పుడు ఆయన మిథున రాశి నుంచి బయటకు వచ్చేసారు. ఈ వారం యొక్క స్పెషల్ అంశం ఏంటంటే శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారము. ఎందుకు కర్కాటక రాశిలో సంచారం అంటే ఎప్పుడైనా 4th హౌస్లో శుక్రుడు ఉంటే కనుక చాలా మంచిది. అంటే కాలపురుషుడు కుండలిలోంచి మీ జన్మజాతకంలో కూడా 4th హౌస్లో శుక్రుడు ఉంటే చాలా మంచిది. అంటే ఇంట్లో కొంతమంది చూడండి, ఇంట్లో చాలా రిలాక్స్డ్గా ప్లెజెంట్గా చిల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే అబ్బా ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా అన్నట్లు బాధపడుతూ ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్స్ డిఫర్. ఎవరికైతే 4th హౌస్లో రాహు ఉంటారో వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉండదు. అలా ఇంట్లోంచి ఎప్పుడు బయటపడదామా అని చూసేట్లో ఉంటాయి వాళ్ళకి పరిస్థితులు. కానీ శుక్ర భగవానుడు ఎవరికైతే శుక్ర భగవానుడు చతుర్థంలో ఉన్నా లేదా గురు భగవానుడు చతుర్థంలో ఉన్నా, గురు భగవానుడు చతుర్థంలో ఉంటే అందరూ వీళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళని అయస్కాంతంలాగా అందరిని అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ ఇంట్లోంచి పెట్టుకుంటే చాలా ఫాలోయింగ్ ఉంటుంది, అంటే జనరల్గా చెప్తున్నాను. అలాగే శుక్రుడు ఇంట్లో ఉంటే కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడరు. వెళ్తారు కానివ్వండి, ఎక్కువగా ఇంట్లో హాయిగా రిలాక్స్డ్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడి కుండలిలోంచి 4వ స్థానమైన కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. అంటే ఇది అందరికీ కూడా మీ జన్మజాతకంలో శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నా లేకపోయినా, లేదా చతుర్థ స్థానం మీద దృష్టి పెట్టినా లేకపోయినా, కాలపురుషుడు కుండలిలోంచి ఆయన చతుర్థ రాశిలో ఉన్నారు కాబట్టి అది కూడా ఎఫ్లిక్షన్ లేకుండా, అంటే అక్కడ మళ్ళీ రాహు కేతువు కుజుడు వీళ్ళెవరు అలా కలవకుండా, శనేశ్వరుడు ఇలా ఎవరు లేకుండా, ఎఫ్లిక్షన్ లేకుండా బుధ భగవానుడితోటి కలిసి ఉండడం చాలా మంచిది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చాలా మంచి చేస్తుంది. అంటే ముందు ఇంట్లో అందరికీ కూడా అనుకూల వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ముందు శుక్రుడు అక్కడ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయబడతారు. అలానే ఇంకోటి ఏంటంటే బుధ భగవానుడితో కూడి ప్రత్యేకించి ఇంట్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది చాలా మంచి టైం. అది ఇప్పుడు ప్రారంభించమని అసలు చెప్పట్లేదు, ఎందుకంటే దానికి మీ జన్మజాతకం చూసుకునే సపోర్ట్ అయితేనే ప్రారంభించాలి. బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, అంటే ఉద్యోగస్తులైనా లేదా ఇంట్లోంచి బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళకైతే ఇంకా చాలా మంచి చాలా అంటే చాలా మంచి పీరియడ్, బాగా కలిసి వస్తుంది ఈ వారము. ఈ వారం యొక్క ఇంపాక్ట్ ఒక నెల అంటే ఒక 2-3 వారాలు ఉంటుంది. సో చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు చేసే ఇంటి నుంచి చేసే వ్యాపారము చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ఐడెంటిటీ ఇప్పుడు ఉన్న ఈ గోచారం కలగజేస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఈ వారంలో ఉన్న గోచారం, అంటే మీ జన్మజాతకంలో బాగా ఉన్నా లేకపోయినా కూడా గోచారం మీకు 50% బఫర్ అయితే ఇస్తుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే ఎక్కువగా మార్పులు ఉంటాయి, చాలా మంచి మార్పులు ఉంటాయి. అంటే మీ జన్మజాతకంలో బాగుంటుంటే సపోజ్ మీకు జన్మజాతకంలో చతుర్థంలో గురుడు ఉన్నాడు అనుకోండి, లేదా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సిట్. అందరికీ వచ్చే యోగం కంటే డబుల్ బనాన్స్ ఎలాగా మీకు వస్తుంది. అంటే అంత బాగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత, మీరు ఇంటి నుంచి వ్యాపారం చేసేవాళ్ళైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైనా చాలా మంచి లాభాలు వస్తాయి మీకు. ఆ విధంగా గోచారంలో ఇప్పుడు ఈ స్పెషల్ అంశం అనేది చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి,
చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. అంటే మీ జన్మకుండలిలో యోగం ఉన్న లేకుండా ఎలాంటి ఫలితాలు చేసుకోవాలి, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఒకే ఒక విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి. ఆ విషయం ఏంటంటే డబ్బు ఖర్చు. అనవసరంగా ఖర్చులు ఎక్కువైపోతాయి. సో మీరు ఒక చెక్ పెట్టుకోవాలి. మీరెంత చక్కగా అంటే పద్ధతిగా ఖర్చు పెట్టే వాళ్ళు అయినా సరే ఈ సమయంలో డబ్బు ఖర్చుకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా అనవసరమైన ఖర్చులే అవుతాయి. అవసరమైన ఖర్చు ఒక్కటి కూడా ఉండదు తర్వాత మీరు లెక్క పెట్టుకుంటే కనుక. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్పౌస్కి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడం కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు మీకు. లేదా మీ స్పౌస్కి కాకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం, మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వడం కోసం డబ్బు ఖర్చు అయితే ఇప్పుడు అవుతుంది. కొలీగ్స్ తోటి కావచ్చు, నేబర్స్ తోటి కావచ్చు, వీళ్ళందరితోటి చాలా చక్కటి శుభ సమయం ఉంటుంది. చాలా మంచి శుభ సమయాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పాలి మీరు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో. ఇప్పుడు దీనికి చేసుకోవాల్సిన పరిహారం మనం చూద్దాము. శుక్రుడు బాగా బ్లెస్ చేస్తూ ఉన్నారు. అన్ని గ్రహాల్లో, నవగ్రహాల్లో ఎక్కువగా బ్లెస్ చేసేది ఈ వారం శుక్రుడు మరియు బుధుడు. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం వినడము లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరము. లక్ష్మీ అమ్మవారిని డైరెక్ట్గా పూజించడం కంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే వింటూ ఉంటారో అలాంటి ఇళ్లల్లో అమ్మవారు హరికి సంబంధించిన శ్రీమన్నారాయణ కథలు వినేవాళ్ళని, శ్రీమన్నారాయణని ధ్యానం చేసేవాళ్ళని, శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేసేవాళ్ళని, వాసుదేవుణ్ణి సర్వదా స్మరించేవాళ్ళని, భగవద్గీత వినేవాళ్ళని, అలాగే విష్ణు సహస్రనామం వినేవాళ్ళు అంటే అమ్మవారికి అత్యంత ఆప్తులు. సో ఇలా మీరు కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ప్రతిరోజు స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఈ వారం రోజులు వితౌట్ ఎనీ ఫెయిల్, అంటే ఆడవాళ్ళైతే సూక్తం చదవకపోవడం మంచిది, మగవాళ్ళు చదవండి లేదా వినొచ్చు. ఇప్పుడు ఎవరైనా వినొచ్చు, చక్కగా వినడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు లేవంగానే 3 సార్లు పురుష సూక్తం, 3 సార్లు స్త్రీ సూక్తము. ఇలా చేయడం వల్ల శుక్ర భగవానుడు చతుర్థ స్థానంలో ఉంటూ మీకు చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తారు. అలానే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రాన్ని, ఎందుకంటే బుధ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఈ రెమెడీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ప్రతిరోజు ఉదయాన్నే మీరు లేవగానే స్నానం చేయగానే కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదవడము లేదా 3 సార్లు వినడము చేయండి. వితౌట్ ఎనీ ఫెయిల్ ఈ వారం అంతా కూడా త్రూఅవుట్ దిస్ వీక్. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరు కలయిక వల్ల. బుధుడు ప్రకృతికి సంకేతం కాబట్టి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉసిరికాయ కూడా మనకి ప్రకృతి మాత నుంచి వచ్చింది. ఇక్కడ ఉసిరికాయ మనకి తెలుసు కదా, కనకదార స్తోత్రం అసలు ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు, ఇది చెప్పక్కర్లేదు. ఒక వేద బ్రాహ్మణురాలు కనక శంకరాచార్యులు వారు వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆవిడ దగ్గర ఏం లేకపోతే ఎండిపోయిన ఉసిరికాయ వేస్తుంది. దానికే శంకరాచార్యులు వారు చేసిన స్తుతికి అమ్మవారు కనకదారగా బంగారు ఉసిరికాయని కురిపించింది. అలాగా ఇప్పుడు కనకదార స్తోత్రం చాలా ఆప్ట్గా ఉంటుంది. మీరు ఇన్నాళ్ళు చేసుకున్నా ఇప్పుడు చేయడం వల్ల నిజంగా ఫలితాలు మీరు తీసేసుకుంటారు. అంటే ఒక్కొక్క స్తోత్రానికి కాలబలం, దైవబలం చాలా బాగా ఉన్న సమయం, అమృత గడియలు జరుగుతూ ఉన్న సమయం ఈ సమయము. సో ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు మీకు కుదిరి ఉదయము, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య వేళల్లో చదువుకుంటే ఒక్కొక్కసారి చాలా మంచిది. అంటే ఉదయం లేవగానే స్నానం చేసినప్పుడు ఒకసారి, మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఒకసారి, అంటే 12 నుంచి 1 గంటలోపు ఒకసారి, అలాగే సాయంత్రం పూట అసలు సంధ్య వేళలో, ప్రదోష వేళలో ఒకసారి ఇలా చదువుకోవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. పొద్దున మీరు స్నానం చేసి విన్నప్పుడు చదివినా, మీరు ఆఫీస్లో ఉన్నా, మధ్యాహ్నం పూట ఎక్కడ ఉన్నా కూడా మీరు చదవచ్చు, వినొచ్చు. ఇది చేయండి. ఇలా చేయడం లేదు, ఇదంతా కుదరదు, ఆఫీస్లో మేము మర్చిపోతామేమో అని వర్క్ దీంట్లో ఉన్నప్పుడు అన్నప్పుడు పొద్దున్నే 3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు. శుక్రాచార్యుల వారి చతుర్థ స్థానంలో ఆ బుధ భగవానుడితో కూడి ఉండడం అనేది చాలా మంచిది. దానికి సంబంధించిన ఫలితాలు పొందడానికి మీరు ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి. రెమెడీస్ చేయడం వల్ల మీ జన్మజాతకంలో లేకపోయినా డెఫినెట్గా 50% మీకు అనుకూలతలు, కుటుంబ పరంగా ఏదన్నా కొనుక్కోవాలన్నా, వెహికల్ ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా దేనికైనా సరే ఇది సహకరిస్తుంది. మంగళ. నమో భగవతే వాసుదేవాయ.